ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కుర్చేడు మండలం కల్లూరు గ్రామంలో సోమవారం 3,80,00,000తో చేపట్టిన 33/11 kV సబ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గొట్టిపాటి రవికుమార్ తో పాటు సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు గౌరవనీయులు డొల్లా బాలవీరాంజనేయ స్వామి, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మాజీ శాసనసభ్యులు నార్పశెట్టి పాపారావు, యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నాశనం చేశారని, తిరిగి ఏడాదిలో ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పాలనను గాడిలో పెడుతున్నామని ఆయన వివరించారు. విధ్వంసం నుండి వికాసం వైపు అడుగులు పడుతున్నాయన్నారు. ఇందులో భాగంగానే ప్రతి రైతుకు పగటిపూట 9 గంటలు విద్యుత్ అందించడం, 24 గంటలు గృహ అవసరాలకు విద్యుత్ అందించడం లక్ష్యంగా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగానే కుర్చేడు మండలంలో లో వోల్టేజ్ సమస్య నివారణకు కల్లూరులో నేడు 33/11 kV సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టామని, రానున్న 4 నెలల్లో ఈ సబ్ స్టేషన్ పూర్తవుతుందని, తద్వారా లో వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఇలా విద్యుత్ సమస్య లేకుండా సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో సబ్సిడీని కల్పిస్తూ ప్రజలను ప్రోత్సహిస్తున్నామన్నారు. అదే విధంగా రైతుల కోసం 75,000 మందికి పంపు సెట్లను ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. ఒక్కొక్కరికి 2.5 లక్షల పంపు సెట్లను విడుదల చేశామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఇలా రైతుల కోసం, ప్రజల కోసం మన కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఎక్కడ విద్యుత్ సబ్ స్టేషన్ ఉంటే అక్కడ సౌరశక్తి కేంద్రాలను ప్రోత్సహిస్తున్నామని, తద్వారా ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లో వోల్టేజ్ సమస్యపై అడిగిన వెంటనే సబ్ స్టేషన్ మంజూరు చేశామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు నార్పశెట్టి పాపారావు, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య, కన్నుల పండుగగా జరిగిన శంకుస్థాపన మహోత్సవంలో నియోజకవర్గంలోని కూటమి నేతలు, మండల టీడీపీ అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు, మహిళలు, గ్రామ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంత రైతులు సబ్ స్టేషన్ కావాలి, ఈ ప్రాంతంలో లోడ్ ఎక్కువ ఉందని అడిగారు. దాంట్లో భాగంగానే వాళ్ళ నేను స్వామి గారు, లక్ష్మి గారు వచ్చి ఇక్కడ ఈ శంకుస్థాపన చేసాం. ఇది దాదాపు 4-5 నెలల్లో దీన్ని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులకు కానీ గ్రామానికి కానీ ఉపయోగంలో తీసుకొస్తాం. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పవర్ లో వోల్టేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో గడిచిన 5 సంవత్సరాలు పూర్తి నిర్వీర్యం చేశారు. కాబట్టి ఈ వ్యవస్థను గాలిలో పెట్టే కార్యక్రమంలో భాగమే ఇవాళ అన్ని గ్రామాల్లో సబ్ స్టేషన్స్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటికి సంవత్సరం కాలంలో దాదాపు 75,000 పైన చిలుపు అగ్రికల్చర్ పంప్ సెట్స్కి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కో పంప్ సెట్ దాదాపు 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు దాదాపు 75,000 మంది 75,000 రైతులకి ఇవ్వడం జరిగిందనమాట. నిరంతరం నిత్యం కొనసాగుతూనే ఉంది ఆ ప్రక్రియ. మాత్రం పవర్ కూడా ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా నాణ్యమైన పవర్ ఇవ్వాలనే దానికోసమే చేస్తున్నాం. అది కాకుండా ఇళ్ల మీద కూడా సూర్య గారు పెట్టుకోమని చెబుతున్నాం అందరూ కూడా. అదొకటి కొత్తగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో పిఎం కుసుమ్ ద్వారా వ్యవసాయం ఇప్పుడు సబ్ స్టేషన్ ఎక్కడ ఉందో అక్కడే మనం మళ్ళీ ప్లాంట్ పెట్టేసి దాని ద్వారా ఉత్పత్తి చేసే కరెంట్ని 11 kV ఫేడర్స్ కానీ అట్లానే మన సబ్ స్టేషన్స్ కానీ ఇచ్చి అక్కడి నుంచి రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా పగలపూట 9 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం చేయం. అదేవిధంగా ఆర్టీఎస్ఎస్ కార్యక్రమం కానీ అంటే 24 గంటల కరెంటు ఊరు గ్రామాల్లోకి, పొలాల్లోకి, వ్యవసాయానికి 9 గంటలు ఫీడర్ బైఫర్కేషన్ అనమాట. ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కాలంలో పూర్తి చేస్తామని చెప్పి పూర్తి తెలియజేస్తాం.